మరి నేను ఆవిడతో ఆ ఇంటికి వెళ్ళొద్దా? అక్కర్లేదన్నాను కదా, ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ విషయం నేను ఆవిడతో చెప్పలేనండి. నేను చెప్తాను. అదేరా నాకు కావాలి. నేను రానని నువ్వే చెప్పాలి. అయినా నేనంటే నీకెందుకురా అంత ద్వేషం? మార్చాలి. నిన్ను కంప్లీట్గా రిపేర్ చేసి నా సొంతం చేసుకోవాలి. ఏంటి నేను చెప్తే ఆంటీ ఫీల్ అవుతారా? ఐ డోంట్ కేర్. నాకు నువ్వు ఇంపార్టెంట్. ఏంటి చంద్రిక, తను పైకి వెళ్ళి చాలా చేపైంది, ఇంకా కిందకి రాదేంటి? అది పైన ఏ దిక్కుమాల ప్లాను వేసుంటుంది. అదంత ఈజీగా ఇల్లు వదిలి వెళ్ళదు. మరే అన్ని మన పోలికలే. పోల్చడం కూడా చేత కదా మీకు? వచ్చినప్పటి నుంచి నుంచునే ఉన్నావు. కూర్చో స్వరూపా. పర్వాలేదు బామ్మగారు. కాఫీ ఏమైనా తీసుకుంటారా వదినా? ఏం వద్దండి, అమ్మాయి వస్తే తీసుకెళ్ళిపోతాను. పద చెప్తాను. సారీ జై, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావేమో అనుకున్నాను. మంగని ఓ 2 రోజులు మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్ళి ఈసారి తనతో ఏం పని చేయించాలనుకుంటున్నారు? అయ్యో, తనతో పనులు చేయించడానికి కాదు జై. తనకి అబార్షన్ అయింది కదా. అది మీ వల్లే అయింది. ఏం మాట్లాడుతున్నావురా? మంగకు అబార్షన్ అవడానికి స్వరూపకు సంబంధమేముంది? ఉంది జేజీ. కడుపుతో ఉన్న మనిషి అని చూడకుండా మంగతో రక్తదానం చేయించింది. ఊరు పేరు లేని, ముక్కు మొహం తెలియని ఒక అనామకురాలు పెళ్లి కోసం తనని తీసుకెళ్లి అలిసిపోలే చేశాడు. స్ట్రెస్ ఎక్కువై స్ట్రెయిన్తో తన కింద పడింది. అందువల్ల తనకు అబార్షన్ అయింది. మంగ పొరపాటున కాలు జారి పడిపోయింది జై. అది స్వరూప గారి వల్ల కాదు. మంగ కింద పడి తలపై నుండి రక్తం కారుతుంటే అమ్మ అని పిలిస్తే తను ఏం చేసింది పిన్ని? కళ్ళప్పగించి చూస్తూ ఉంది. హాస్పిటల్లో మంగకి అబార్షన్ అందరం బాధపడుతుంటే ఆవిడ కనీసం ఓదార్చడం కూడా లేదు. ఏదో సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోయారు. తల్లని పిలిపించుకోవడానికి దత్తత మాత్రమే తీసుకుంటే సరిపోతుందా? బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? మంగని ఓదార్చాల్సిన పని లేదా? మాటలు చెప్తేనే ఓదార్పా జై. మనసులో బాధ ఉంటుంది కదా. అవును సార్, ఆ రోజు స్వరూప మేడం గారు మంగా మేడం గారి కోసం టెన్షన్ పడుతూనే ఉన్నారండి. అందుకు నేనే సాక్ష్యం అండి. ఎక్కడో టెన్షన్ పడుతుంటే ఎవరికి తెలుస్తుందిరా? పక్కనుండాలి కాని. ఆ రోజు నేను మంగ పక్కనే ఉన్నాను. స్పృహలో లేని మంగని ఓదారుస్తున్నాను. ఈ విషయం మీకెలా చెప్పేది? దొంగల పట్ట 6 నెలలకు పోలీసులు వచ్చినట్టు ఇప్పుడొచ్చి ఓదార్పు యాత్రకు తీసుకెళ్తానంటే ఎలాగండి? మీరాగండి అన్నయ్య. అప్పుడు మంగతో అందరం ఉన్నాం. ఇప్పుడు మంగను తల్లిగా తనింటికి తీసుకెళ్లాలనుకుంటోంది. తప్పే ఉంది? నేను మంగని ఎక్కడికి పంపించను పిన్ని. 2 రోజులే కదా జై, పంపించు. అది ఆచారం సాంప్రదాయం కూడా సార్. ఏదైనా సరే నేను మంగని పంపించను. 2 రోజులు అక్కర్లేదు జై, ఇప్పుడు పంపించు. ఈవినింగ్ తిరిగి పంపిస్తాను. సాయంత్రం పంపిస్తానంటుంది కదండి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. గడప దాటిని అడుగు బయటపడిందో ఊరుకోను. వెళ్తే ఏమవుతుందండి? ఒకసారి వెళ్ళావు, ఏమైందో చూసావు కదా. మన బిడ్డ పోయింది. ఈసారి వెళ్తే నీ ప్రాణం పోతుందేమో. ఆపరా, ఏమిటా మాటలు? సారీ జేజీ, ఇప్పటికే బిడ్డ పోయిన బాధలో ఉన్నాను. మంగని కూడా దూరం చేసుకోలేను. నీ బిడ్డ ఎక్కడికి పోలేదు జై. మంగకి కూడా ఏమీ కాదు కానివ్వను.
బిడ్డ పోలేదంటున్నారా మీరు? కన్న బిడ్డని పోగొట్టుకున్నాను నేను. మీకింకా మా బాధ అర్థం కావట్లేదా? అర్థమైంది కాబట్టే మీ బిడ్డ పోలేదు అంటున్నాను జై. నీ భార్యకి ఏం కాదంటున్నాను. కొంపదీసి మామ్ నేను నిత్యనని చెప్పేస్తుందా ఏంటి? ఓ, ఈ బిడ్డ పోతే ఇంకో బిడ్డ పుడుతుందని చెప్పాలనుకుంటున్నారా? పోయింది ఎలాగో పోయింది, కొత్తది వస్తుంది అనుకుంటున్నారా? అది సారీ ఆంటీ, అదే మీ ఉద్దేశం అయితే మీ కన్సర్న్ నాకు అవసరం లేదు. నేను పోగొట్టుకుంది వస్తువుని కాదు, ఒకటి పోతే ఇంకొకటి ఉందని సరిపెట్టుకోవడానికి. మా మనసులో శరీరంలో భాగమైన ప్రాణాన్ని దూరం చేసుకున్నాను. మీ దృష్టిలో అది ఇంకా ఆకారం లేని ఒక మాంసపు ముద్ద కావచ్చు, కానీ మా దృష్టిలో మా మధ్యలోకి రావాలనుకున్నా మా ఫ్యామిలీ మెంబర్ని మేము కోల్పోయాం. ఆ పసికంది కోసం మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఏవేవో కలలు కన్నాం. తనకు వెల్కమ్ చెప్పే మధుర క్షణాల కోసం వెయిట్ చేశాం. బట్ బర్త్డే రాకముందే తనకు డెత్ డే వచ్చింది. ఎంతో సందడిగా ఉన్న ఈ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. ఈ నిశ్శబ్దం మీ చెవులకు వినిపించకపోవచ్చు, కానీ ఆ వెల్తి మా మనసులో ఎప్పటికీ ఉంటుంది. ఎవరు కూడా తీర్చలేని వెళ్తుంది. లేదు జై, ఈ నిశ్శబ్దాన్ని బద్దలు చేయడానికే నేను మంగని తీసుకెళ్లాలనుకుంటున్నాను. మంగ తిరిగొచ్చాక మళ్ళీ ఇంట్లో సందడి మొదలవుతుంది. నన్ను నమ్ము. లేదండి, ఇప్పుడిప్పుడే మంగ కోలుకుంటుంది. తన గర్భశోకాన్ని సైతం దాచుకొని నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితిలో తనని నేను ఎక్కడికి పంపించలేను. తను తిరిగొచ్చాక తనలో నువ్వు కొత్త మంగని చూస్తావు జై. నీ ఆశలు కలలు ఏవి వృధా పోలేదని నువ్వు తెలుసుకుంటావు. ప్లీజ్ పంపించు. సార్, మేడం గారు అంతగా అడుగుతున్నారు కదండి, ఈ ఒక్కసారికి పంపించండి సార్. ఎవరు అడిగినా సరే పంపించేది లేదు. మీరైనా చెప్పండి బామ్మగారు. క్షమించమ్మా, జైని మేం బాధ పెట్టలేం. మంగను విడిచి జై ఉండాలనుకోవడం లేదండి. ఈ సమయంలో మనకంటే వాళ్లే ఒకరికొకరు ఓదార్పుగా ఉండడం మంచిదేమో. మీరు తన్ని బెదిరించినా బుజ్జగించినా తను మీతో రాదండి. ఇక మీరు వెళ్ళొచ్చు.
ఏంటమ్మా నిత్య, ఆ మంగ ఇంకా బ్రతికే ఉందా? అది మీరే చెప్పాలి. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కదా మీకు? లేదమ్మా, నువ్వు చెప్పినట్టే చేశాం. మంగను మూటకట్టి నీటిలో పడేశాం. ప్రాణం పోయిందని తీర్మానించుకున్న తర్వాతే తిరిగొచ్చాం. మరి అదెలా బతికి బయటకొచ్చింది? దేవుడొచ్చి కాపాడా? ఏ దారిని పోయో దానయ్యో ఆ పుణ్యం మూట కట్టుకొని ఉంటాడమ్మా. మాకే పాపం తెలియదు. అయినా పాపి చిరాయు అని అదంత ఈజీగా పోతుందమ్మా. అది బాగా మొండి ప్రాణంలో ఉంది. అది మొండిదైతే నేను జగ్గం మొండిని. మళ్ళీ చావడానికి అది బతికి వచ్చింది. అంటే మంగని మళ్ళీ చంపాలమ్మా? అది చస్తేనే కదా నేనిక్కడ పర్మనెంట్ అయ్యేది, హ్యాపీగా ఉండేది. మీ అమ్మ చాలా కోపంగా ఉన్నట్టుందమ్మా. దయచేసి మా పేర్లు బయటికి చెప్పొద్దు. చెప్పి ఏం ప్రయోజనం? అది ఇంకా చావలేదుగా. అంటే మంగ చేస్తే మా గురించి చెప్పేదానివమ్మా? ఇప్పుడేం చేయాలనుకుంటున్నావమ్మా? మా మామ్ మాటల్ని బట్టి చూస్తే ఆ మంగకు నాపై ఇంకా నమ్మకం పోనట్టుంది. ఆ నమ్మకాన్నే ఆయుధంగా వాడతాను. కానీ ఆ మంగ ఎలాగైనా మళ్ళీ ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. అది ఆపాలి. నా అడుగు బయట పడకూడదు, దాని అడుగు ఈ ఇంటి లోపల పడకూడదు. నేను ఈ ఇంట్లోనే ఉండాలి. అది అట్నుంచటే పైకి పోవాలి. నన్ను బయటికి పంపకుండా, అది లోపలికి రాకుండా మీరు చూసుకోండి. దాన్ని పైకి పంపించే పని నేను చేస్తాను. ఈసారి నేనే స్వయంగా దాన్ని మర్డర్ చేస్తాను. అమ్మా, చెల్లేదమ్మా, చెప్పమ్మా. చెల్లేది నీతో రాలేదా? ఓ, వెనకొస్తుందా? ఆయనకు తెలియకూడదని వేరే కారులో వస్తుందా? అమ్మా ఆగు. ఏం చెప్పకుండా వెళ్తున్నావేంటి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నిత్య అది రాలేదు. రాలేదా? రాదు కూడా. ఏ, ఎందుకని రాదు? అది రాదు అంతే. రానని నీతో చెప్పిందా? అదెందుకు చెప్తుంది? జైతో చెప్పించింది. తనే స్వయంగా ఆ మాట అంటే దాని బండారం బయటపడుతుందని జైని నా ముందుకు తీసుకొచ్చింది. తనేం చెప్పాలనుకుందో అన్ని జై నోటితో చెప్పించి నన్ను ఉత్త చేతులతో తిప్పి పంపించింది. నిత్య అలా ఎందుకు చేస్తుందమ్మా? ఎందుకు చేస్తుందంటే దానికి జై కావాలి. జైతో సంసారం కావాలి. ఆ ఇల్లు కావాలి. ఆ ఇంటికి తను కోడలు కావాలి. అదే దాని ఉద్దేశం. తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. నిత్యకు అలాంటి చెడు ఉద్దేశం లేదు. దాని లక్ష్యమే అది. అందుకే పెళ్లి పేరుతో తెలివిగా నిన్ను ఇక్కడికి రప్పించుకుంది. మీ ఇద్దరు ఒకే అలంకారంలో ఉండేలా చేసింది. జైతో గోరింటాకు పెట్టించుకుంది, గోరుముద్దలు తినిపించుకుంది. ఆ రాత్రి నీ కళ్ళలో కారం కొట్టి నిన్ను తప్పించింది. తెల్లారగానే పెళ్లి కూతురు వెళ్లిపోయిందని మా అందరికి మస్కా కొట్టి తను జైతో వెళ్లిపోయింది. తను ప్రెగ్నెంట్ కాదని ఎక్కడ జైకి తెలిసిపోతుందో అని కావాలని మెట్లపై నుంచి కింద పడి అబార్షన్ డ్రామా ఆడింది. జైని బాధపెట్టి ఇప్పుడు తనే జైని ఓదారుస్తుంది. అంతా పక్కాగా ప్లాన్ ప్రకారమే చేసింది. నేను నమ్మనమ్మా. ఏ కారణం లేకుండా నిత్య ఇలా చేయదు. నాకు చెల్లిపై నమ్మకం ఉంది. నువ్విలా ఆలోచిస్తే నిన్ను నేను కాదు కదా, ఆ దేవుడు కూడా కాపాడలేడు మంగా. తను నా తోడబుట్టిన చెల్లెలమ్మా. కాని తను నిన్ను తన అక్కగా అనుకోవట్లేదే. నువ్వన్న ప్రకారం వెంటనే తిరిగి రావాలి కదా, నిన్ను అక్కడికి చేర్చాలి కదా. ఈ డ్రామాలన్నీ ఎందుకు? అక్కడ చెల్లి ఏ పరిస్థితుల్లో ఉందో ఏమో. అది ఏ కష్టంలోనూ లేదు.
అక్కడ పరిస్థితిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. నువ్వెన్నైనా చెప్పమ్మా, చెల్లిని గురించి నేను చెడుగా ఆలోచించలేను. ఎవరు చెప్తే నమ్ముతావు మంగా? నిజమేంటో చెల్లె చెప్తుందమ్మా. చెప్పాలంటే అది ఇక్కడికి రావాలి కదా, ఇక్కడికి రాదు. అయితే నేనే అక్కడికి వెళ్తాను. మంగా. అవునమ్మా, నేనే చెల్లి దగ్గరికి వెళ్తాను. వద్దు మంగా. నిత్య రాదని నువ్వంటున్నావు. రాలేని పరిస్థితుల్లో ఉందేమోనని నేను అనుకుంటున్నాను. అందుకే నేనే అక్కడికి వెళ్తాను. నువ్వక్కడికి వెళ్తే చిక్కుల్లో పడతావు. ఏదోలా నిత్యని నేనే తీసుకొస్తాను. ఏ సమస్య రాదమ్మా, జాగ్రత్తగా వెళ్ళొస్తాను. నువ్వక్కడికి వెళ్ళకూడదని నా మనసు చెప్తుంది మంగా. వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందని నా మనసు చెప్తుంది. ధైర్యంగా ఉండమ్మా, నాకేం కాదు. ఏంటి చారి గారు, మీరింకా ఉన్నారా? ఇంటికి వెళ్ళలేదా? మీరు మీ ఇంటికి ఎప్పుడు వెళ్తారు మేడం? మా ఇంటికా? ఇదే నా ఇల్లు. ఇది మీ ఇల్లు కాదు, మీరు ఇక్కడ ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నారు చారి గారు? ఎందుకు నేను ఇక్కడ ఉండకూడదు? మీరిక్కడ ఉండడం తప్పు, ధర్మం కాదు. ఇది నా అత్తారిల్లు, ఆయన నా భర్త. ఇది నా కుటుంబం. ఇందులో తప్పే ఉంది, అధర్మం ఏముంది? మీరు నిత్యాగారని నాకు తెలుసండి. ఓ, వీడికి తెలిసిపోయిందా? అవును, నేను మంగని కాదు, నిత్యని. అయితే ఏంటి? మీది కాని స్థానంలో మీరు ఎలా ఉంటారండి? ఇక్కడ ఉండాలని నాకు మాత్రం ఉందా చారి? పరిస్థితులు అలా వచ్చాయి. ఈ సిచ్యువేషన్ మీరే క్రియేట్ చేశారు. కావాలనే మీరు ఇక్కడికి వచ్చారు. నో చారి, రావాల్సి వచ్చింది. మీరు వెళ్ళాలి అనుకుంటే క్షణాల్లో వెళ్ళగలరు. హౌ? ఎలా చారి? నన్ను వెళ్ళనివ్వకుండా మీ సారే అడ్డుపడుతున్నారు కదా. మీరు తలుచుకుంటే వెళ్ళలేరా? మీ సార్ చెప్పకుండా, మీ సార్ పంపించకుండా నేను ఎలా వెళ్ళగలను? సార్కి చెప్పి సార్ పర్మిషన్ తీసుకునే ఇక్కడికి వచ్చారా? ప్లాన్ వేసుకుని వచ్చారు. ఇది మంగా మేడం గారి స్థానం. ఏ ఇంట్లో సార్ పక్కన మంగా మేడం గారే ఉండాలి. ఇక్కడ ఉండే హక్కు మీకు లేదు. ఇది అనైతికం. వెంటనే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోయి మంగా మేడం గారిని పంపించండి. లేదంటే సార్కు నిజం చెప్పడానికి నాకు క్షణం పట్టదు. ఏంట్రా ఓపిక్గా ఆన్సర్ చెప్తుంటే నన్నే కమాండ్ చేయాలని చూస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ పిఏ గడివి నాకే ఆర్డర్స్ వేస్తున్నావా? నీ లిమిట్స్ లో నువ్వుండు. అది చెయ్యి, ఇది చేయని నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టకు. ఏమైంది మంగా? ఏదో రిస్ట్రిక్షన్స్ అంటున్నావు? చూడండి, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చారి గారు నాకు ఆంక్షలు పెడుతున్నారు. నీ ఆజ్ఞని శిరసావించడం తప్పితే నీకు ఆర్డర్స్ వేయడం చారికి తెలీదే. తననే అడగండి, నాకు ఆర్డర్స్ వేసాడో లేదో. ఏం చారి? మేడం గారు 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం బెటర్ సార్. ఎందుకు వెళ్ళాలి? తను వెళ్తే ఏమొస్తుంది? మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి వస్తుంది సార్. నా బేబీ వస్తుందా? వస్తుంది సార్. మీ సంతోషం, ఆనందం అన్నీ తిరిగి వస్తాయి. ఈ ఇల్లు ఎప్పట్లాగే సందడిగా ఉంటుంది. స్టాప్ ఇట్ చారి. హే, ఫూలిష్గా మాట్లాడకు. పోయింది డబ్బు అనుకుంటావా తిరిగి రావడానికి? పోయిన ప్రాణం ఎలా తిరిగి వస్తుందో? సార్, ఒకసారి మేడం గారిని వాళ్ళ ఇంటికి పంపించి చూడండి సార్, మీకే తెలుస్తుంది.